బైబిల్ చరిత్రలో నిజంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దొరకని ఒక అత్త కోడళ్ళ జంట బైబిల్లో ఉంది అంటే ఇద్దరండి, నయోమి రూతు. ఎంత గొప్ప జంట అంటే నిజంగా ఇక్కడ ఉన్న అత్తలు ఎవరైనా సరే వీళ్ళని చూసి మాత్రం ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈమె ఎలా ప్రవర్తించింది, ఒక అత్తగా ఎలా ఉంది, ఒక కోడలుగా ఎలా ఉన్నారు అనడానికి నిజంగా మీ జీవితాలు ఒక గొప్ప నిదర్శనం అండి. నిజంగా భర్త చచ్చిపోతే ఈరోజు చాలామంది కోడళ్ళను పట్టించుకోరండి. భర్త చచ్చిపోయిన కోడళ్ళను ఈరోజు చాలామంది పట్టించుకోరు. కానీ ఎంత గొప్ప మనసు ఉండాలి నయోమికి. నయోమి అత్త కాదండి, అత్త కాదు నయోమికి. తన కోడళ్ళకు నయోమి అత్త కాదు, ఒక తల్లి అండి. నిజంగా ఏ ఇంట్లో అత్త కోడలకు పడదండి ఇప్పటికండి. ఏ ఇంటిని దర్శించండి మీరు, ఏ ఇంట్లోకి వెళ్ళి అడగండి, ఒక ఇలా కదిలిస్తే చాలా చెబుతారు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు. అత్త కోడలకి ఇప్పటికీ పడదు. చాలా మంది చూడండి మీరు, ఇప్పటి అత్త కోడల కంటే అసలు ఒక దగ్గర వాళ్ళు కలిసి ఉండే విషయం అంటూ ఉండదు. ఈమెంటే ఆమె కూడదు, ఆమెంటే ఎందుకు పడట్లే, ఎందుకు మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం లేదు? ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే కుటుంబంగా కలిసి ఉంటున్నారు. నువ్వు ఒక ఇంటి నుంచి వచ్చిన దానివి, ఆమె ఒక ఇంటి నుంచి వచ్చిందే కదా. మరి ఇద్దరు వేరే వేరే ఇంట్లో నుంచి వచ్చి ఒక దగ్గర ఉన్నప్పుడు కలిసి ఉండాలన్నటువంటి మనసు ఎందుకు రావట్లేదంటే ఒకటేనండి కారణం, తల్లిగా లేకపోవడం. అత్త తల్లిగా ఉండకపోవడం, కోడలు కూతురిగా ఉండకపోవడం. కోడలు ఒక చిన్న పొరపాటు చేస్తే ఊరంతా తక్కువ కొట్టి సాగిస్తారు. నా కోడలు ఎట్లాంటిది, నా కోడలు ఇట్లాంటిది, అది నాకు కూడు పెట్టదు, అది నాకు ఇది చేయదు, నన్ను అన్నింది. ఒరే చూసావారా నీ భార్య ఏమనిందో, నన్ను అంత మాట అంటదారా? అది లేదు, నేను ఇంట్లో ఉండండి, ఉంటే మీరన్నా ఉండండి అంతే. అదే బిడ్డ తప్పు చేస్తే మాత్రం ఏం చేస్తారు చెప్పండి? కోడలు తప్పు చేస్తే మాత్రం ఊరంతా చాటింపు చేసి చెప్తారు. అదే బిడ్డ తప్పు చేస్తే చెప్తారా అందరికీ? చిన్న పొరపాట్లు చేసింది, నీ కూతురు చిన్న పొరపాట్లు చేసింది. అదే కోడలు పొరపాట్లు చేస్తే ఊరందరికీ చెప్తావు, బాగుంది, ఓకే. మరి కూతురు తప్పు చేస్తే ఎక్కడ పెట్టుకుంటారంట? కడుపులో పెట్టుకుంటారట. మరి నీ కోడలు తప్పును కూడా కడుపులో ఎందుకు పెట్టుకోకూడదు? కూతురు అయితే కదా కోడలు అని. అందుకే అంటారండి, ప్రతి అత్త తల్లవ్వాలి తన కోడలికి. ఎప్పుడైతే తన కోడల్ని కన్న కూతురుగా చూసుకుంటుందో ఖచ్చితంగా వారి మధ్య మంచి సంబంధం ఉంటుంది. నిజంగా వీరి ఇరువురి మధ్య, నయోమి కోడళ్ళ మధ్య తల్లి కూతుర్ల సంబంధమే, అత్త కోడళ్ళ సంబంధం కాదండి. వాస్తవానికి వరుసకత్త కోడలేమో కానీ క్యారెక్టర్లో నయోమి అత్త కాదు, క్యారెక్టర్లో నయోమి తల్లి. తన కోడల్ని కూతురుగా చూసుకుంది. కన్న ఇంటి గడప దాటి నీ ఇంటి గడప తొక్కి కన్నుళ్ళని తోబుట్టువుల్ని విడిచి నిన్ను చేరింది దీపం. ఆనందంగా ఆహ్వానించు, ఆడనివ్వకుండా ఉంచు, బిడ్డవులే స్వీకరించు, అమ్మలాగా ఆదరించు, క్రీస్తు ప్రేమ చూపించు, క్రైస్తవురాలి అనిపించు, ఇరుగు పొరుగు స్త్రీలందరినీ క్రీస్తులోకి నడిపించు. నవయవ్వన కూతుర్ని కన్నా అమ్మలాగా కనిపిస్తే నీవొక నవయవ్వనయునివిగా, ఆ దేవుని దీవెనలుండెదవుగా. అత్త కోడళ్ళ బంధం అది తల్లి బిడ్డల్లాంటి బంధం. కలుపుకుంటేనే బంధం, కలిసి కడదాకా ఉంటేనే అందం.